ఈరోజు హైదరాబాద్ జిల్లా రవీంద్రబాద్లో జరిగినటువంటి మదర్ తెరిసా మదర్స్ డే మరియు బౌద్ధ పుట్టినరోజు సందర్భంగా వల్లూరి ఫౌండేషన్ ద్వారా డాక్టరేట్ పొందినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి డాక్టరేట్ డిక్లేర్ చేసినటువంటి జర్మనీ పీస్ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వారికి మరి వారి సిబ్బంది అందరికీ, ముఖ్యంగా మా మిత్రుడు వల్లూరి శ్రీనివాసరాజు గారు గత 16 సంవత్సరాల నుండి కార్మికులు, కర్షకులు గుర్తించి, పేదవాళ్ళను గుర్తించి, ఎవరైతే బహుజనుల గురించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ వర్గాల కోసం నిరంతరం పోరాడుతున్నారో మరి అలాంటి వ్యక్తులను, అలాంటి లీడర్ని, అలాంటి వాళ్ళను గుర్తించి ప్రతి సంవత్సరము డాక్టరేట్ ఇస్తున్నటువంటి మరి వల్లూరి ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి ఈరోజు గతంలో నేను ఎన్నో పోరాటాలు చేసి మరి కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణ కోసం కూర్చుంటే మందకిష మాది గారి నాయకత్వంలో నేను ఆయన పిలుపు మేరకు రాయలసీమ జిల్లాలో 35 రోజులు రీలే నిరాహార దీక్ష చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి ప్రత్యేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నా ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలను 100 రాష్ట్రాలు చేసినా పర్వాలేదు, మరి అభివృద్ధి చెందాలంటే 100 రాష్ట్రాలకు విభజించమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాకు చెప్పడం జరిగింది. అదే కోణంలో మరి రాష్ట్రం సాధన కోసం, తెలంగాణ సాధన కోసం ఎన్నో త్యాగాలు చేశాం. ముఖ్యంగా గౌరవశ్రీ మందకిష మాది గారి నాయకత్వంలో 94లో వచ్చిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో నేను వర్గీకరణ కోసం, మరి బడుగు బలహీన వర్గాల ఆశల కోసం, మరియు వృద్ధులు, వితంతులు, వికలాంగులు వారి కోసం కూడా పింఛన్లు పెంచాలని ఎన్నో పోరాటాలు చేసిన సందర్భంగా మరి దాన్ని గుర్తించినటువంటి స్పేస్ యూనివర్సిటీ నాయకులకు మరి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఈరోజు మరి వర్గీకరణతో ఎంత బాధపడ్డామో, ఎంత భారం పెంచిందో వర్గీకరణ అంశం వచ్చి ఈ రాష్ట్రంలో మరి ఈ రోజు నుండి డాక్టరేట్ తీసుకున్న సందర్భంగా కూడా మేము ముందు మరింత కులాలకు, మరింత పేదవారికి, మరింత మరి రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం, ఆర్థికంగా, సాంఘికంగా, వైద్యపరంగా, విద్యాపరంగా ఎదగాలని మరి పోరాటం చేయమని డాక్టరేట్ చెప్తుంది. మరి ఇంకా నాకు భారం పెంచినందుకు ఈ ఫౌండేషన్ వారికి, ముఖ్యంగా మరి మా ఫౌండరు, చైర్మన్ అయినటువంటి వల్లూరి శ్రీనివాసరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి నా అభిమానులకు, అక్క చెల్లెలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి పత్రికా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. జై భీమ్, జై అంబేద్కర్. ఇక్కడ చూడే కాదా అరే ఎన్నిసార్లు చూస్తారా? రైట్, ఓకే, థ్యాంక్ అదేనా అయిపోయిందా సార్? అదేనా ఇక్కడ సైడ్ రా, నేటి జిందగారి నేటి నాయకుడై ప్రజాసేవలో గత 40 సంవత్సరాలుగా ఉవ్వెత్తున ఉద్యమాలకు ఊపిరిస్తూ ప్రజల్ని చైతన్యపరుస్తూ భూమి కోసం, ముక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం సాయుధ పోరాట తెలంగాణ వీరులను
ఎంతమందిలో యాది చేసుకొని మరి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా మరి ఉద్యమంలో ముందు నడిపించినటువంటి బిఎన్ రమేష్ కుమార్ మాది గారు, ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా మందకృష్ణ మాది గారి నాయకత్వంలో నిరంతరం ప్రజల్లో ఉంటూ అనగారిన వర్గాలను ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం అన్ని వర్గాల ప్రజల్ని మాటలతోని తను అన్ని గ్రామాలు తిరుగుతూ చైతన్యవంతులు చేసి ఏబిసి వర్గీకరణ కోసం అన్ని వర్గాల మద్దతు తీసుకొని ఏబిసి వర్గీకరణ అన్న సాధించేంత వరకు పనిచేసినటువంటి వ్యక్తి బిఎన్ రమేష్ అన్న. అటువంటి అన్నకు నేడు అన్న గౌరవ పెద్దలు మన శ్రీరన్న గారు గుర్తించి ఒల్లూరు ఫౌండేషన్ తరఫున హానర్ డాక్టరేట్ ఇవ్వడము మా యొక్క జాతీయ గౌరవ కార్యక్రమం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అటువంటి అన్నను గుర్తించినటువంటి ఫస్ట్ శ్రీరన్న గారు ఒక్కసారి సపోర్ట్ కొట్టవలసిందిగా కోరుతున్నాను మిత్రులారా. ఎందుకంటే శ్రమని ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. శ్రమని ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. నువ్వు ఎక్కడైతే శ్రమను పెట్టుబడిగా పెట్టేసి ప్రజల కోసం పనిచేస్తావు, ఏదో ఒక రోజు నీకు ఆ గౌరవం దక్కుతుంది అనే దానికి ఈ రోజు ఉదాహరణ బిఎన్ రమేష్ అన్న గారికి ఆనందం రావడం అనేది మరి చెప్పడం అవుతుంది. ప్రజలారా అటువంటి వ్యక్తికి మరి ఆనందం దాపించినటువంటి ఒల్లూరి ఫౌండేషన్ తెలియజేస్తూ మరి ఇప్పుడు కళాకారులు మిత్రులు పాడవలసిన కోరుతున్నాం. మదర్స్ డే దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వల్లూరి ఫౌండేషన్ వారికి తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు విద్యార్థి గణం ఇప్పుడు ఎంఏ ఎల్ఎల్బి కంప్లీట్ చేసి ప్రస్తుతం జర్నలిజంలో కొనసాగుతున్నటువంటి మా గ్యార యాకన్న గారి ఒక అమ్మ పాటతో ఈ కార్యక్రమం ప్రారంభిద్దాం. ముందుగానే రావాల్సింది కాకపోతే కొంచెం ఆలస్యమైనందుకు క్షమించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ శ్రీనన్న బిఆర్ రమేష్ గారి చేతుల మీదుగా దాంట్లో సంజీవ్ గారికి దళిత అవార్డు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే